అందరికీ నమస్కారం. నేను కుసుమ్ కుమారి, విద్యార్థిని, దొడ్ల కౌశల్యమ్మ కళాశాల విద్యార్థిని మరియు అధ్యాపకురాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం రిటైర్ అయ్యి 10 సంవత్సరాలైంది. గోల్డెన్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మరలా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. డాక్టర్ గిరి బ్రౌన్ ప్రిన్సిపల్ ఆఫ్ డికేడబ్ల్యూ కాలేజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరొకసారి పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మార్చి 19, 20 తారీఖుల్లో చేసుకోబోతున్న ఈ వజ్రోత్సవాన్ని దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఆ రోజు 19వ తారీఖు ఉదయం 9 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు 60 సంవత్సరాల నిండిన పూర్వ విద్యార్థులందరికీ కళాశాల తరఫున మేము సన్మానం చేసుకుంటున్నాం. అంటే ఫెలిసిటేషన్ టు అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హూ ఆర్ కంప్లీటెడ్ 60 years వీరందరికీ జరగబోతుంది. కాబట్టి ఈ కళాశాలలో ఇక్కడ ఉన్న మేమందరం కూడా చదివి ఉద్యోగాలు చేసుకోవడం. మా జ్యోతి 5 సంవత్సరాలు చదివారు, తర్వాత హౌస్ వైఫ్గా వెళ్ళారు. అయినా కళాశాల మీద ఇంట్రెస్ట్తో తను ప్రెసిడెంట్ కూడా ఎంపిక చేసి తను కూడా పాల్గొనేటట్టు చేశారు. ఆవిడ సాంస్కృతిక కార్యక్రమంలో మంచిగా నిర్వహించేది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకుంటున్న కళాశాల చదివేసి అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు, తర్వాత ప్రజాప్రతినిధులు కానీ కూడా హౌస్ వైఫ్స్ కానీ ఉంటున్న అందరినీ ఆహ్వానిస్తున్న కార్యక్రమానికి ఈ మార్చి 19, 20 తారీఖులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాల్సిన కోరుతూ 20వ తారీఖున మా చదువు చెప్పిన టీచర్స్, నాన్ టీచర్స్, ప్రిన్సిపాల్స్ వీరందరికీ కూడా ఆ రోజు సన్మానాలు ఉంటాయి. ఆ కళాశాల పనిచేసిన టీచర్స్, లెక్చరర్స్ అండ్ నాన్ టీచింగ్ అండ్ ప్రిన్సిపాల్స్ కూడా ఘన సన్మానం చేయాలని ఇందులో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రిన్సిపాల్ గిరి గారికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ డాక్టర్ గిరి నా పేరు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కళాశాల వజ్రోత్సవాల గురించి పబ్లిక్కి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్, ఆలమ్ని అసోసియేషన్ దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వారి మధ్యలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. సో మేము ఎంతో సంతోషిస్తున్నాం. గతంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఆలమ్ని అసోసియేషన్ వారు. అదేవిధంగానే ఈ సంవత్సరం అలాగే 60 సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో కళాశాలకు వజ్రోత్సవ వేడుకలను జరిపించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు మరలా ఆలమ్ని అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. అందులో భాగమయ్యి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళాశాల గురించి చెప్పాలా అని అంటే ఇది ఒక హిస్టారికల్ కళాశాల, చరిత్రలో శ్లాఘించదగినటువంటిది, గుర్తించబడేటటువంటి కళాశాల. దొడ్ల కౌశల్యమ్మ గారు అలాగే దొడ్ల సుబ్బారెడ్డి నిజంగా మేమందరం పనిచేయడం అనేటటువంటిది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అలాగే ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఏదైతే దొడ్ల కౌశల్యమ్మ గారు వారు కలలు కన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మహిళా మనులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో మరింతగా ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగమై మా కళాశాల కూడా దేశ
అభివృద్ధిలో భాగం పంచుకోవడం ఎంతో శ్లాఘించదగ్గ విషయం, ఇది గొప్ప విషయం. కాబట్టి ఈ సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక్కసారిగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలా అనేటటువంటి సదుద్దేశంతో ముందుకు వచ్చి మార్చి 19-20 తారీఖుల్లో ఈ వజ్రోత్సవ వేడుకల్ని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా ఆల్రెడీ మేము కన్సల్ట్ అయ్యాము. అలాగే మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, వీళ్ళకందరికీ కూడా ఈ పూర్తి వివరాలతో ఈ వివరాలన్నీ కూడా తెలియజేసి మార్చి 19-20 నాటికి ఘనంగా ఈ వేడుకలను కళాశాలలో చేయాలని అనుకున్నాము. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ కళాశాల నవీన విద్యా పాలసీకి తగ్గట్టుగా, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి తగ్గట్టుగా రూపం మార్చుకొని విద్యార్థుల్ని తయారు చేస్తూ ముందుకెళ్తుందనే విషయాన్ని నేను గొప్పగా చెప్పగలను. అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు వారి ముందుకు 3 సార్లు వెళ్ళి ఆ అసెస్మెంట్లో ఏ గ్రేడ్ని రీటైన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం, తద్వారా ఒక కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలగా 2032-33 అకాడమిక్ ఇయర్ వరకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాల, మహిళల కోసమే ఉద్దేశించినటువంటి కళాశాల. మరిన్ని జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని కళాశాలలో ప్రవేశపెట్టి మరింతగా పిల్లలు ఒక చేత్తో ఉద్యోగం, ఒక చేత్తో డిగ్రీ అనేటటువంటి నినాదంతో ఈ కళాశాల ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాము. సో ఈ సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషించేదగ్గ విషయం. ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గుప్తా ఐఏఎస్ గారు, మా డైరెక్టర్ గారు, వారి ఆదేశాల మేరకు ఈ కళాశాల పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆలమ్ని అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది ఆలమ్ని, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కాలేజీలో వెళ్ళి చదువుకొని బయటకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ కళాశాలని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళాశాల వజ్రోత్సవ వేడుకలలో నిండుగా పాల్గొని జయప్రదం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ కాలేజీ అంటే చాలా అభిమానం నాకు. ఇప్పుడు ఆ కాలేజీ వదిలి దాదాపు 50 సంవత్సరాలైనా కూడా కాలేజీ మర్చిపోలేదు కూడా. దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఎంతకాలం బతికినంతకాలం కాలేజీకి సేవ చేయాలనే సంకల్పం ఉంది. ఇప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారి సహాయంతో, దొడ్ల కౌశల్యమ్మ, దొడ్ల సుబ్బారెడ్డి వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ కాలేజీ 1964లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు వజ్రోత్సవ వేడుకలు కూడా ఇప్పుడు చేయాలని సంకల్పాన్ని చేసుకున్నాము. దీని కొరకు అందరి సహకారం, ఎక్కడెక్కడ కాదు మన పూర్వ విద్యార్థులు ఉన్నారు దేశ విదేశాల్లో, అందరూ సహకరించి వాళ్ళ మాట సహాయంగా వచ్చి అందరూ అటెండ్ అయితే చాలు, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాలేజీ భవనం పూర్తిగా నిండిపోవాలని కోరుకుంటూ, ఎక్కడ నెల్లూరులో ఉన్న నెల్లూరు జిల్లాలో వాళ్ళు అందరూ కలిసి అందరూ కలిసి వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.